కేవలం 45 రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతల్ని కంట్రోల్ చేయడంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఇంత ఘోరంగా రోజుకొక హత్య, రోజుకొక అత్యాచారం, భౌతిక దాడులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల తాలూకా ఆస్తుల మీద దాడులు చేస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం ఎంతగా భయపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో అలవికాని హామీలు ఇచ్చేశారు, అవి నెరవేర్చడానికి చేత కాక దాని నుంచి తప్పించుకోవడానికి ప్రశ్నించే గొంతుపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కడానికి ఈ విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని బయటికి పంపాలంటే భయపడుతూ ఉన్న పరిస్థితి. ఆ రోజు మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగితే అలాంటి సంఘటన మన రాష్ట్రంలో జరగకూడదనేసి దిశ చట్టం లాంటివి తీసుకొచ్చారు. దిశ చట్టం కేంద్రంలో పెండింగ్లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో అమలయ్యేట్టుగా చేశారు. అంత గొప్పగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే దిశ యాప్ లేదు, దిశ చట్టం లేదు అంటూ దాన్ని నిర్వీర్యం చేయడం వల్ల ఇలాంటి దుర్మార్గులు విజృంభిస్తూ ఇలాంటి అత్యాచారాలు, హత్యలు ఆడపిల్లల మీద చేస్తూ ఉన్న పరిస్థితి మనకు అర్థమవుతుంది. అలాగే ఈ కూటమి ప్రభుత్వం అనేది వాళ్ళ హామీలు నెరవేర్చలేరు కాబట్టి కేవలం 45 రోజుల్లో వాళ్ళు ఒక ఫెయిల్ అయిన గవర్నమెంట్గా ఉన్నారు కాబట్టి దాని నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇలాంటి దాడులు చేయడమే కాకుండా ఈ రోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఈ అసెంబ్లీ సెషన్స్ లో ప్రవేశపెడుతూ ఉన్నారు. అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 నెలల వరుసగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఎక్కడైనా చూసామా? అది వీళ్ళు పెడుతున్నారంటే వాళ్ళ హామీలు నెరవేర్చడం చేత కాక ఈ విధంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి వెళ్ళారు. ఫుల్ టైం బడ్జెట్ పెట్టడం చేత కాక, పెట్టలేక ఈ విధంగా పెట్టే పరిస్థితి. అంత ఘోరంగా ఈ రాష్ట్ర పరిపాలన ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సాగుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే ప్రశ్నించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఉన్న పార్టీలన్నీ కూడా అధికార పక్షం. అలాంటి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్ష హోదా ఇస్తే వీళ్ళు తాలూకా హామీలు అమలు చేయలేదనే విషయాన్ని ప్రశ్నిస్తారు అని చెప్పి మా పార్టీకి కానీ మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు భయపడిపోతూ ఉన్నారు, ఎక్కడ వీళ్ళు ప్రశ్నిస్తారా అని చెప్పి. కానీ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. మనం చూస్తే గత 45 రోజుల్లో 36 మంది హత్య కావించబడ్డారు. 35 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకా హెరాస్మెంట్ భరించలేక 35 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. 300 మంది మీద హత్యాయత్నం జరగడం మనం చూసాం. ఇన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ చాలా దారుణంగా ప్రశ్నించే గొంతుకైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీళ్ళు గొంతు నొక్కడానికి ఎంత ప్రయత్నించినా కూడా ప్రజల సపోర్ట్తో, ప్రజల మద్దతుతో మేము ప్రజా పోరాటానికి రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తాం, సిద్ధపడతామని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఢిల్లీలో ఎల్లుండి మా పార్టీ ఆధ్వర్యంలో ఈ దారుణాలన్నిటి మీద ధర్నా చేసి అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ కూడా, వీడియో ఎగ్జిబిషన్ కూడా పెట్టి కేంద్ర స్థాయిలో పెద్దల దృష్టిలో కూడా పెట్టి ఇక్కడ శాంతి భద్రతలు నెలకొల్పేట్టుగా డిమాండ్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితులు మానండి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కంట్రోల్లో ఉండాల్సిందిగా కోరుతున్నాను. అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు, ఆవిడ ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యుండి కూడా ఎంత దారుణంగా ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారో మనం నిన్న చూసాం. ఒక ఎమ్మెల్యే అంటూ చులకనగా మాట్లాడు, అతను ఒక ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి అనే విషయం ఆవిడకి తెలియకుండా మాట్లాడుతున్నారా, తెలిసి చులకన చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. సరే, ఒక ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఒక రషీద్ అనే కార్యకర్తకు చనిపోతే పరామర్శకి వెళ్తే ఎందుకు ఈ ప్రభుత్వం అంత వణికిపోతూ ఉంది, ఆవిడ ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్లోనే ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? అక్కడే అర్థం చేసుకోవచ్చు జగనన్నకి ప్రజల్లో ఉన్న జగనన్న ప్రజల్లో ఎంత ఆదరణ ఉంది, ప్రజల తరఫున ఎంతగా పోరాటాలు చేస్తారు కాబట్టి భయపడి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు తన పక్క నియోజకవర్గంలో దర్శిని అనే అమ్మాయి చనిపోతే చావుకు కారణం ఆ ఇంట్లో వాళ్ళు ఎన్నిసార్లు పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ దుర్మార్గుడు సురేష్ అనే వ్యక్తి గొంతు కోసి చంపిస్తే కనీసం పరామర్శ చేయలేదు సరికదా. దర్శినికి పోస్ట్ మార్టంకి కూడా కనీసం ఆర్థిక సహాయం చేయని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి మాటలు పెట్టిన ప్రజలు నమ్మరు. తన సొంత నియోజకవర్గంలో 2 మహిళలకి బట్టలు చింపి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దారుణంగా దండించినా కూడా ఆ మహిళల మీదే మళ్ళీ తిరిగి కేసు పెట్టించిన దారుణమైన పరిస్థితులు హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలో ఉన్నాయి. అలాగే ఆ ముచ్చిమర్రి సంఘటన నిజంగా
ప్రజాస్వామ్యం సిగ్గుపడేట్టుగా ఆ అమ్మాయిని చంపేసి ఇన్ని రోజులైనా కూడా డెడ్ బాడీ దొరకపోవడం ప్రభుత్వం తాలూకా చేతగానితనం. ఆ పేరెంట్స్ ఎంతగానో కోరుకుంటున్నారు సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా హోమ్ మినిస్టర్ అయినా పరామర్శకు రండి, ధైర్యం చెప్పండి అని. కానీ ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు వెళ్ళని పరిస్థితి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత ప్రజా సమస్యలైనా ప్రజల బాధలైనా వీళ్ళకి ఎంత తేలిక భావము చులకన భావము అని. కాబట్టి మేము అందరము కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. Please subscribe .news.